వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు మంత్రి నీతి. ఒకానొకప్పుడు మగధ దేశాన్ని చంద్రసేనుడనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు 4 కొడుకులు. గురుకులంలో వాళ్ళు అన్ని విద్యలు క్షుణ్ణంగా నేర్చుకుని వచ్చాక రాజు వాళ్లను మంత్రి వద్దకు వెళ్లి 1 సంవత్సరం పాటు రాజనీతి గురించి కూలంకుషంగా నేర్చుకుని రమ్మని అన్నారు. ఇది తెలిసి మంత్రి చంద్రసేనుణ్ణి కలుసుకుని, ప్రభు, అన్ని విద్యలు గురుకులంలో నేర్చుకున్నాక ఇంకా తెలుసుకోవలసిన రాజనీతి ఉంటే అది యువరాజులకు మీరు నేర్పాలి. రాజవంశీకులకు తగిన సలహాలు ఇవ్వడమే తప్ప విద్య నేర్పడం మగధ మంత్రుల సాంప్రదాయం కాదు అని చెప్పాడు. ఆ మాటలకు చంద్రసేనుడు నవ్వి, మంత్రివర్య, రాజనీతి గురించి మీకు తెలిసిన దాంట్లో నాకు ఎన్నో వంతు తెలుసు. ఎన్నో పర్యాయాలు మీ చతురోపాయాల కారణంగా జటిల సమస్యలు కూడా పరిష్కారమయ్యాయి. యువరాజులకు రాజనీతి బోధించడానికి నాకంటే మీరే అర్హులు అన్నాడు. రాజుకు తన మీద ఉన్న సదభిప్రాయానికి మంత్రి ఎంతో సంతోషించాడు. అయినప్పటికీ మంత్రి యువరాజులకు విద్యాబోధన చేయడానికి అంగీకరించకుండా, ప్రభు, రాజనీతి బోధనతో నేర్చుకునేది కాదు. నేర్చుకున్న విద్యలను అవసరానికి తగిన విధంగా ఉపయోగించుకోవడానికి చాలా అనుభవం కూడా అవసరం. రాజనీతి గురించి రాజకుమారుల సమయం వృధా చేయకండి. వారికి అన్ని విధాలా నా కుమారుడు సహకరించగలడు అని అన్నాడు. అప్పుడు చంద్రసేనుడు మంత్రితో, అసలు విషయం చెబుతున్నాను. రాజకుమారులను మీరు శ్రద్ధగా గమనించి వారిలో సింహాసనానికి అర్హులెవరో నిర్ణయించాలి. అందుకే రాజనీతి వంకతో వారిని మీ వద్దకు పంపుతున్నాను అన్నారు మహారాజు. మహాప్రభు, రాజకుమారులలో పెద్దవాడైన ధర్మసేనుడు రాజు కావడం మన దేశ సాంప్రదాయం. సాంప్రదాయం తప్పడం తమకు ఉచితం కాదు అన్నాడు మంత్రి. రాజు ఒక క్షణం ఆలోచించి, సంప్రదాయం పేరిట అర్హతను నిర్లక్ష్యం చేయడం నాకు నచ్చదు. తరతరాలుగా మా ఇంట ఒకే మగబిడ్డ కలుగుతూ ఉండడం వల్ల ఇంతవరకు మా పూర్వీకులెవరికీ నాకొచ్చిన సమస్య రాలేదు. 4 ఎవరికి రాజార్హత ఉంటే వారికే రాజ్యం కట్టబెట్టి ప్రజలకు మేలు చేయాలని నా సంకల్పం. దీన్ని మీరు కాదని అనకూడదు అన్నారు. మంత్రి దీనికి సమాధానం ఇవ్వక నవ్వి ఊరుకున్నాడు. చంద్రసేనుడు సంతృప్తి పడక, మీరెందుకు నవ్వారో కారణం చెప్పాలి అన్నాడు. ప్రభు, మీ మాటలు నాకు అసందర్భంగా తోచినప్పుడు నాకు నవ్వు వస్తూ ఉంటుంది. తమరు నొక్కించి కారణం అడుగరాదు. అందువల్ల మీ మనసు నొచ్చుకుంటుంది. అది నాకిష్టముండదు అన్నాడు మంత్రి. అయినప్పటికీ చంద్రసేనుడు మంత్రి నవ్వుకు కారణం చెప్పాలని పట్టుపట్టాడు. చివరకు విధిలేక, ప్రభు, యువరాజు ధర్మసేనుడు నా కుమార్తె త్రిపురసుందరిని ప్రేమించాడు. రూపగుణ లావణ్యాలలో నా కుమార్తె ఏ దేశపు రాకుమారికి సాటిరాదు. కానీ తమరు రాకుమారినే తప్ప మంత్రి కుమార్తెను కోడలుగా స్వీకరించరనే ధర్మసేనుడు నమ్ముతున్నాడు. తమరు సంప్రదాయాల్ని వదిలి అర్హతను బట్టి నా కుమార్తెను మీ కోడలుగా స్వీకరించగలరా అని అడిగాడు మంత్రి. ఈ మాటలతో చంద్రసేనుడికి కోపం వచ్చింది. ఆయన దాన్ని అణచుకునేందుకు ప్రయత్నిస్తూ, మీ కుమార్తె అర్హతను నిర్ణయించవలసినది మీరు కాదు, నేను అన్నాడు. దీనికి మంత్రి మళ్లీ నవ్వి ఊరుకున్నాడు. కారణం చెప్పమని రాజు మరీ బలవంత పెట్టగా, ప్రభు, తనకే స్త్రీ భార్యగా రావాలో నిర్ణయించే స్వతంత్రం పురుషుడికి ఉండాలి. ధర్మసేనుడు త్రిపురసుందరిని తన భార్యగా కావాలని అనుకున్నాడు. అది కాదనే అర్హత మీకంటే నాకే ఎక్కువ. ఎందుకంటే రాజకుమారులలో రాజు కాగల అర్హత ఎవరికున్నదో తేల్చలేక తమరా బాధ్యతను నాకు అప్పగిస్తున్నారు. రాజును నిర్ణయించగల వాడికి రాణిని నిర్ణయించగల అర్హత ఉండదంటారా అన్నాడు మంత్రి. చంద్రసేనుడు కాసేపు ఆలోచించి, మీరు చెప్పింది సబబుగానే ఉన్నది. ధర్మసేనుడు త్రిపురసుందరిని ప్రేమించి ఉంటే వారి వివాహం నేనే జరిపిస్తాను. తమరిక ఏ సందేహమూ లేకుండా రాజకుమారులలో రాజార్హత ఎవరికి ఉన్నదో నిర్ణయించే ప్రయత్నానికి పూనుకోండి అని అన్నాడు. ఈ మాటలకు కూడా మంత్రి నవ్వి ఊరుకున్నాడు. ఇప్పటికీ మీకు నా చిత్తశుద్ధి మీద నమ్మకం కలుగలేదా? ఎందుకలా నవ్వుతారు అని అడిగాడు చంద్రసేనుడు. ప్రభు, ధర్మసేనుడు నా అల్లుడయ్యాక రాజార్హత వేరే ఎవరికో ఉన్నదని నేను నిర్ణయిస్తానని మీరు నమ్ముతున్నారా అన్నాడు మంత్రి. మీ నిస్వార్థ బుద్ధిని నేను ఎప్పుడూ గౌరవించి నమ్ముతాను. మీ మీద నాకెలాంటి అనుమానమూ రాదు అన్నాడు చంద్రసేనుడు. అయితే నా నిర్ణయం చెబుతాను వినండి.
ధర్మసేనుడు నా కుమార్తెను చాలా కాలంగా ప్రేమిస్తున్నాడు. అందుకని నేను అతన్ని చాలా కాలంగా శ్రద్ధగా గమనిస్తున్నాను. రాజకుమారులు నలుగురిలో రాజార్హత అతడికే ఉన్నదని నిర్ణయించాకనే నేను వారి వివాహ ప్రసక్తిని ఈరోజు మీ దగ్గరకు తీసుకువచ్చాను అన్నాడు మంత్రి. చంద్రసేనుడు తెల్లబోయి, తమరిలా పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తారని నేను అనుకోలేదు. మీ స్వార్థం కోసం నా ఆదర్శాన్ని దెబ్బతీశారు అన్నాడు. దీనికి మంత్రి మళ్లీ నవ్వి ఊరుకున్నాడు. రాజుకు ఉక్రోషం వచ్చి, మాటిమాటికి మీరలా నవ్వడం నాకు ఏమాత్రం నచ్చలేదు. ఆలస్యం చేయకుండా మీ మనసులో ఏమున్నదో వెంటనే చెప్పండి అని అడిగాడు. ప్రభు, మీ ఆదర్శమేమిటో నాకు అర్థం కావడం లేదు. అర్హుడికే రాజ్యాభిషేకం చేయాలంటే అందుకు రాజకుమారులు నలుగురినే ఎందుకు పరీక్షించాలి? దేశంలో సమర్థులకు కొరవ ఉన్నదా? మీ బిడ్డలలో ఒకరికి మాత్రమే రాజ్యం ఇవ్వాలన్న సాంప్రదాయం పాటిస్తూనే మీరు సాంప్రదాయం పాటించనని ఆదర్శవాదినని అనుకుంటున్నారు. మీరు మీ బిడ్డలలో ఒకరు రాజు కావాలని అనుకున్నట్లే నేను నా అల్లుడే రాజు కావాలనుకుంటే తప్పు పడుతున్నారు. నవ్వుకోక నేను చేయగలిగినది ఏమున్నది అన్నాడు మంత్రి. రాజుకు తన ఆలోచనలోని లోపం అర్థమైంది ఇప్పుడు. చంద్రసేనుడు సాంప్రదాయాన్ని విడిచిపెట్టే ఆలోచన మానుకుని, ధర్మసేనుడికి నిజంగానే రాజార్హత ఉన్నదని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించాడు. రాజుగారి ప్రశ్నకు సమాధానంగా మంత్రి, ప్రభు, సమర్థుడైన మంత్రి, శక్తివంతులైన పరివారం, నమ్మకస్తులైన సేవకులు, అనుకూలవతి అయిన భార్య, అభిమానించే ప్రజలు ఉంటే ఏ రాజైనా రాజ్యాన్నేలడానికి అర్హుడే. అందులోనూ సాంప్రదాయం ప్రకారం ధర్మసేనుడే రాజార్హత కలిగినవాడు అన్నాడు మంత్రి. చంద్రసేనుడు మారు మాట్లాడకుండా మంత్రి చెప్పిన దానికి అంగీకరించాడు. అప్పుడు మంత్రి నవ్వి, ఎందుకు నవ్వావని అడక్కండి. మీకు వియ్యంకుడిని కాబోయే నేను మీరంటే భయపడనవసరం లేదు. రాజు ఒక్కడూ స్వార్థపరుడైతేనే రాజరికం రాజాంతఃపురం విడిచి వెళ్ళిపోదు. ఇప్పుడు రాజు మంత్రుల స్వార్థం కలిస్తే పూర్వీకులు ఏర్పరిచిన మగధ సాంప్రదాయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అని అన్నాడు. ఆ మాటలకు చంద్రసేనుడు కూడా నవ్వి, రాజనీతి కంటే మంత్రినీతి గొప్పదని తమరు చక్కగా రుజువు చేశారు. రాజనీతి నా బిడ్డను రాజును చేస్తే, మంత్రినీతి నీ బిడ్డను ఈ రాజ్యానికి రాణిని చేస్తున్నది. మీ వంటి సర్వసమర్థుడికి అల్లుడైన ధర్మసేనుడికి రాజ్యంలో ఎదురుంటుందని నేననుకోను అని వెంటనే ధర్మసేనుడి వివాహానికి, రాజ్యాభిషేకానికి ఏర్పాట్లు చేయించాడు. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.